నీవు ఉపదేశము చేస్తుదను నీకు ఉపదేశము చేస్తదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. నువ్వు నడవలసిన మార్గం నీకు బోధిస్తానా? నీకు దృష్టి ఉంచి నీకు ఏంటని చెప్తానన్నారు? నువ్వు నడవలసిన మార్గం నీకు బోధించదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాడు దేవుడు. దేశం రాలేదు అనేక దేవుడు 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 కనిపిస్తూ నీ మీద సంచారం చేస్తుంటాడు. నీ మీద దృష్టి ఉంచే దేవుడు అది. కష్టాలు బాధ ఉన్న సమస్యలు రోగం ఉన్నారు ఏ పరిస్థితి ఉన్నప్పుడు యేసు దృష్టి అయితే నీ మీద ఉంటుంది. అది నీ దృష్టి అలా ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళాడు, ఫ్రెండ్స్ రాస్తున్నాడు, శాస్త్రం చేయడు, అది కూడా మన దృష్టి అంతా లోకం వైపు ఉంటుంది. లోకం వైపు పెళ్లి చేయాలి, ఉద్యోగం కావాలి, ఇల్లు కట్టాలి, మన దృష్టి అంతా లోకం వైపు చూస్తుంది. కానీ దేవుడి దృష్టి నీ వైపు దేశం దాదాపు నీ మీద దృష్టి ఇచ్చి నీకు ఆలోచన చెప్పిన దేవుడు అండి. దేశం దాదాలియా నేను దృష్టించే దేవుడు అండి. నీకు ఆయన కనిపించిన లోకమంటే అంటే ఒకవేళ కష్టాలు వచ్చుకుంటున్నా, బాధలు వచ్చుకుంటున్నా, సమస్యలు వచ్చుకుంటున్నా, పరిస్థితి ప్రభావం లొంగిపోగా ధైర్యంగా ఉంటుంది. దేవుడు నీకు సాయం చేయడు కాక దేశం దాదాలియా నీకు దృష్టించుతుంది. ఏమిస్తుంది దృష్టి అది కన్ను దృష్టి లోకమంతయో సంచారమా చేయటి నీ కష్ట పని బాధ పని సోదరు పనివాడు ఎల్లప్పుడు దేవుడు ఉండేది. నువ్వు ఏంటి అంటే ఉపవాసం ఉంది, ఏంటంటే ఉపవాసం ఏంటి దేవుడితో సహవాసమా చేయాలి. దేశం రాలేదా అంటే వెళ్ళిన మొదటిగా చదివాం కదా. ఇది మీకు తెలుస్తాం చూడండి. అక్కడ 109లోకి వెళ్తున్నా, త్వరగా ముగిస్తాను. కార్యక్రమం 109లోకి వెళ్తున్నా. 109 ఉపవాసం చేస్తున్నప్పుడు ఉపవాసం చేద్దాం. 109 చెప్తుంది కీర్తనలు 109:24 అండి. ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయను, నా శరీరం పుష్టి తగ్గి చిక్కిపోయాను. ఉపవాసం ఏంటంటే చిక్కిపోవాలి. చిక్కిపోతా మోకాళ్ళు కాదు ఉపవాసం నీళ్ళు తాగకుండా అని బైబిల్ గ్రంథంలో నీళ్ళు తాగలేదంటే భోజనం చేయలేదు, చిన్నపిల్లలు సన్నిపాలను చేయలేదు, అంటే పాలు కూడా తాగలేదు చిన్నపిల్లలు. అంత కఠినమైన ఉపవాసం ఉంది. మనం ఉండగలమా? దొరుకుంటారు ఎలాగా పగలంతా కూడా ఏం చేస్తాండి ఈ ముగ్గురు మింగలండి. అత్తం ఊరుతా అంటారు నీళ్ళు కూడా తాగలండి పగలంతా. మా మీద మన బాగా తినేస్తా రాత్రి అంతా రాత్రి ఆలోచన రాత్రి అంతా కూడా మాంసం చేపలు కక్కలు ఎక్కలు ఫుల్గా తినేస్తారు. రాత్రి నిద్రపోదండి పగలంతా మంది అంటారు నీళ్ళు కూడా తాగలండి. అంతకరిగే ఉపవాసం మనం కానీ అమ్మ కనీసం ఒక గోధుమ పైన రాత్రి పైన కనీసం ఒక పూట ఉండమ్మా, లేదా అరపూట ఉండమ్మా, రాత్రి చెప్తే ఉండదండి. నీ షుగర్ అండి సేపటి పడిపోతానండి. నీ షుగర్ మాడా రాలేదా భయపడుతుంది. డబ్బులు భయపడుతుంది ఫిట్స్ గొడవలు నాకు 80 సంవత్సరాలకి వచ్చింది. ఇప్పుడే మా తీరు రాలేదు. దేశం రాలేదా ఉపవాసం చేయించా నేను. దేశం రాలేదా గట్టిగా ఉపవాసం ఇవ్వండి. మరి ఇప్పుడైతే 70 వచ్చింది, 76 వచ్చింది. ఇప్పుడు 2 నెలల అయినా ఉండగలుగుతాం. మన ఎక్కువ జీవితంలో అంటే ప్రతి శుక్రవారం కూడా 3 గంటల వరకు నేను ఉపవాసం. పొద్దున్నే మార్పు వేసుకోవాలండి. పొద్దున్నే 6 గంటలు మార్పు వేసుకోవాలి. మరి 11 గంటలు మార్పు వేసుకోవాలి. ఆయన కూడా మేము 3 గంటల వరకు ప్రతి శుక్రవారం 3 గంటల వరకు ఉపవాసం ఉంటాను. దేశం రాలేదా ఈ రోజు కూడా సగం మరి ఒక పూట ఉపవాసం ఉండగలుగుతున్నాను. రోజంతా ఉండేవారు కానీ పరిస్థితి ప్రభావం వెళ్ళబోతున్నాను. దయచేసి ఉపవాసం నువ్వు ఏంటంటే బైబిల్ చేస్తుంది చేసేస్తున్నది. ఉపవాసం చేస్తాను, జాగ్రత్త చేస్తాను. నేను నల్ల కట్టుకుంటున్నాను. రాలేదా నేను నల్ల కట్టుకుంటున్నాను. నల్ల కట్టుకో శరీరాన్ని శరీరం మీద ఏర్పడి చేయకూడదు. అంతే వేసుకోండి ఉపవాసం చేయలేదు. నేను బయటకు వెళ్ళిపోతున్నాను. స్వాతంత్రం చేయించాలి. శరీరం నా మీద ఏర్పడి చేయకూడదు. దేశం రాలేదా శరీరం నా మీద ఏర్పడి చేయకూడదు. ఇదిగో దేవా నా జీవితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీ గంగ
అమ్మా నీకు దండం పెడతాను ఇంకెంత కాలం ఉందమ్మా మీదే వెనక కాలం ఉంది డిస్టర్బ్ చేయకండి అమ్మా డిస్టర్బ్ చేయకండి అమ్మా డిస్టర్బ్ చేయండి ఆత్మ ఆత్మవచ్చు మళ్ళీ నేను కోరుకొని చేయకపోతే నేస్తే బాగా ఏంటి బాగా మళ్ళీ పడుతుంది పలుమార్లు వైదొలిగినాను, పరలోక దర్శనమునంది. విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్టు జీవించనైతి. పలుమార్లు వైదొలిగినాను, పరలోక దర్శనమునంది. విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను నాదరించి హల్లెలూయా 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 ఉపవాసండి దేవుని మంది ఏడుస్తారు చాలా మంది కన్నీతో పోతే కన్నీతో ప్రార్థన ఏడుస్తారు ఇక్కడ ఏడుస్తావు ఇంటికి వెళ్ళి భర్త బాధ పెడతావు ఇక్కడ ఏడుస్తావు అక్కడ బాధ పెడతావు ఇక్కడ ఏడుస్తావు అక్కడ బాధ పెడతావు అక్కడ పిల్లలు బాధపడతావు భర్త బాధపడతావు అనుభవం బాధపడతావు అక్కడ బాధపడతావు ఇక్కడ ఏడుస్తావు ఇది దేవుని మీద ఉపవాసం కన్నీటి ప్రార్థన చేయండి బైబిల్లో ఎత్తుగా కన్నీటి ఇచ్చి ఉపవాసం కన్నీటి ప్రార్థన చేసి కన్నీటి ఇచ్చి కానీ చాలా మంది ఉపవాసం ఏడుస్తారు ఎంత మంచిది అది ఏ రీతిగా ఆత్మ సంబంధం ఏడుపు నీళ్ళంచి రావాలి తెలుసుకొస్తా హల్లెలూయా శరీర సంబంధం ఏడుపు వస్తుంది చాలా మందికి పక్కన ఏడితే ఈ పక్క మా ఏడిస్తుంది ఎదురుంటే ఆమె ఎదురు ఎడితే తీవుడు ఏడిస్తారు ఎందుకు ఎడుతుందా కన్నీదా కన్నీరాదా ఈ గొర్రెలు సిగ్గుతారు దౌర్భాగ్యం గొర్రెలు సిగ్గుతారు దౌర్భాగ్యం ఫస్ట్ దౌర్భాగ్యం తెలుసా హల్లెలూయా చెప్తా హల్లెలూయా చెప్పు హల్లెలూయా హల్లెలూయా ఇంట్లో కన్నీరా ఉపవాసం అంచేత నీ అందరూ బాధ పెట్టే ఉపవాసం చేయదు నీ పెద్ద బాధ పెట్టే ఉపవాసం నీ భర్తను బాధ పెట్టే ఉపవాసం ఇరిగిపోయిన వాళ్ళు బాధ పెట్టే ఉపవాసం ఆ ఉపవాసం నాకు అనుకూలమా తెలుసా హల్లెలూయా హల్లెలూయా నా జీవితం నాకు కావాలి గబగబా తొందరగా తొలగండి ఎప్పుడు ప్రార్థిస్తుంది ఎప్పుడు పెద్దగా ఎప్పుడు పెద్దగా ఎప్పుడు పెద్దగా 5:15 5:17 ఒక్క నిమిషం ఒక్క నిమిషం తెలుసండి తెలియజేసిన వాడని వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా చేసి ఉండాలి ఏ జనముకి లాగునా చేసి ఉండాలి దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. శరీరధారి అయిన దినములలో మహారోధముతోను కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. దేవుడు అంగీకరించబడి ఎలాగ అంగీకరించబడ్డాడు చెప్పండి ఎలాగ ఎమ్మెల్యేమ్మా శరీరధారి అయిన దినములలో రోదనం చోదనం కన్నీళ్ళ చేతను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను మరణం రక్షించగలవానికి ప్రార్థనలు యాత్రలు చేశారు మహారోధంతో
మానవులతో తను రక్షించబడి అంతే మనం కూడా మనం రక్షించబడేవారు ఎవరంటే వేసుకో మనం రక్షించాడు వేసుకో మనకి ఏమొచ్చింది పాపం వల్ల జీతమా అర్థమా అర్థం పాప రవి ఏది తీవే చదవా ఏం పేరు పేరు చదవా ఎవరు చదవా అంటే ముస్లిం చదువుతున్నారు రక్షించబడాల ఏం చేద్దాం నువ్వు రక్షించబడాలని నీకు ప్రార్థన యాత్ర అంటే మనం రక్షణ పొందాలి అంటే నేను రక్షణలో నిలబడ్డగా ఆయన ప్రార్థన చేస్తాను చేస్తే నువ్వు రక్షణలో నిలబడ్డగా యాత్రలను ప్రార్థనలు చేయసాగిన చేస్తే ఎల్లప్పుడూ నీ రక్షణ కొనసాగించుకోవాలి నీ రక్షణ నిలబడాలి నీ వెనుక ఆయన విజ్ఞాపన చేస్తున్నాను చేస్తే అక్కడ అరణ్య ప్రదర్శన ఏకాంత ప్రార్థన కానీ నీవు నేను దగ్గర మనం ఏకాంత ప్రార్థన చేయగలుగుతున్నాం అమ్మ డబ్బు నీకు తీసుకుంటామా వచ్చి ఒక్కదాన్ని చేసుకోమంటే ఎవరు రాదు అది కూడా నువ్వు ఇంట్లో తెలిసినది ఇంట్లో అంటే మాకు కోలం ఉంది కోలం అమ్మ ఏం చేస్తా అంటే నువ్వు అంటే పోయింది పిల్ల పంపించినది ఏం చేస్తాను ఒక కోలం పేరు చెప్పలేదు పేరు చెప్పలేదు ఒక అమ్మ నాకు తెలిసిన అదే చెప్తా మధ్య చేస్తుంది అంటే ఏం చేస్తుంది ఆరోగ్యం చేసి భోజనం అయిపోయింది అందరూ ఎంత ఇంటికి వేసుకుంటుంది ఏం చేస్తుంది మధ్య బట్టలు ఏం చేస్తుంది బట్టలు గెట్టేస్తుంది గెట్టేస్తుంది బట్టలు వాషింగ్ మిషన్ బట్టలు వేసేది ఈలాగా ఏం చేస్తా వాషింగ్ మిషన్ బట్టలు అంటే అది అభిమానికి ఏం చేయాలి బైబిల్ బట్టి ప్రార్థన చేయాలి చేస్తా దానిగా వాకి చదువుకో ఏంటమ్మా అది వాషింగ్ మిషన్ వేసేసావు నీ ఖాళీగా ఉన్నా ఈలాగా చేస్తా ఏం చేస్తా ఖాళీగా ఖాళీగా ప్రార్థించుకో నేను చెప్తాను చాలా నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయండి చేస్తా దానిగా నువ్వు ఖాళీగా ఉన్నప్పుడల్లా మేము బట్టలు అయిపోయినాయి బట్టలు అయిపోతే ఏం చేస్తావు భోజనం చేస్తాను భోజనం చేసినా ఏం చేస్తా నాకు తెలుస్తాను బట్టలు వేసాను పిల్లలు చేస్తాను రెస్ట్ కాదు నీకు రెస్ట్ లేకుండా విశ్రాంతి నీకు విశ్రమ లేకుండా నీ కనుబాబును విశ్రాంతి లేకుండా ప్రార్థన చేయమని బైబిల్ ఉంది ఏవై కాదు నీ కనుబాబు కొనిపరకు రాకూడదు విశ్రాంతి ఉండకూడదు నీ కనుబాబుకి విశ్రాంతి ఉండకూడదు ఎల్లప్పుడూ దేవుడితో మాట్లాడాలి దేశంతో రాగలిగా కానీ నీ వ్యక్తిగా నీతో దేవుడితో నువ్వు ఏంటి అని చెప్పి ప్రభుని అడగాలి జాతిగా చదువు ఇన్మే గ్రంథం పద్దెనిమిది కేవదాదా 12 ముగిస్తాను 10 నిమిషాలు ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 11, 12. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను. ప్రార్థన చేస్తున్నారు బాగా దళితులు ఇప్పుడు ప్రార్థన చేసుకుంటారు ఆ ఇన్నగా ప్రార్థన చేస్తుంటే దేవుడు అతనితో మాట ఏం మాట్లాడుతున్నాడో చదువు అమ్మ ఏమన్నా నీ పక్కన అంటారు చదవమ్మా నువ్వు చదువు అమ్మ అమ్మలా నేను ఏమా చదవ చదవమ్మా మంచిదాన్ని అది అమ్మ పక్కన మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారికి మేలు కలిగినట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము. మేలు కలిగిన ప్రార్థన ప్రజల నిమిత్తం మేలు కలిగిన ఉపవాసం ఉండాలని ప్రార్థన చేస్తాను. అప్పుడు దేవుడట ఈ ప్రజల నిమిత్తం నువ్వు ప్రార్థన చేయొద్దు. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను. వారు దహన బలి అయినను నైవేద్యమునైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. ఖడ్గము వలనను క్షామము వలన తెగులు వలన వారిని నాశనము చేసేదను. నువ్వు ప్రార్థన చేయకు. నా మీద తిరగబడుతున్నారు ఇస్రాయేలు నా మీద తిరగబడుతున్నారు అని నా మాట అంటారు వాళ్ళు చంపేస్తా నువ్వు మాకు ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తాడు విజయవాకి భక్తుడు అని ప్రార్థన చేస్తున్నాడు విజయవాగ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. అది దైవం దగ్గర ఎంతో విధంగా ప్రార్థన చేస్తూ ఉంటారు, ఎంతో విధంగా విజ్ఞాపన చేస్తుంటారు, ఎంతో విధంగా నీకు మేలు కలగాలని దైవజనులు ఉపవాసం ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ నువ్వేం చేస్తున్నావు? దేవుడికి తిరగబడుతున్నావు, చనిపోతారు. జాగ్రత్త నువ్వు చేయొద్దు. దైవజనులు మాతో చెప్తాడు ముందు ప్రార్థన చేస్తాను తెలంగాణ గుడి కట్టలేదు గుడి కట్టలేదు మాట్లాడుతుంది అడిగి ఏం చేస్తాం లేకపోతే మాకు గురించి చెప్తే మేము మానేస్తాం. చేయదన్నా చాలా జాగ్రత్త
నీ గురించి ప్రార్థన చేసే భక్తిపడి ఉన్నారు, కానీ నువ్వు ప్రార్థించుకునే భక్తిపడి నీకు ఉన్నారు, కానీ నీ గురించి ప్రార్థన చేయడం మానకూడదు. దయచేసి ఏ పరిస్థితి కూడా నీ గురించి ప్రార్థన చేయడం మానకూడదు. ఎందుకు మానేస్తున్నాడు? నీ చుట్టుపక్కల లేదు, గుడికి రమ్మంటే తీరలేదు, గుడి ప్రార్థన చేసిన తీరలేదు. అంచేత దేవుడు వదిలిపెట్టేసి ఏమైపోతాం, వదిలిపెట్టావు. కానీ దేవుడు చెప్తున్నాడు, అయ్యా వదిలిపెట్టి నేను చూసుకున్నా పని, నేను ఎంతో కష్టపడి మీ గురించి ప్రార్థన చేస్తాను, మీ గురించి ఎంతో కష్టపడి ప్రార్థన చేసుకుంటాను. నా ప్రార్థన మీకు ఆశీర్వాదం కలిగి ఉండాలి. దేశం దాదాగా మా ప్రార్థన మీకు ఏం కలిగి ఉండాలి? ఆశీర్వాదం కలిగి ఉండాలి. మీరు ప్రార్థన చేస్తున్నా పాస్టర్ తెలుస్తుంది, అయ్యా మీరు చేయండి, మీరు చేయండి, మీరు చేయండి, ఊరికన్నా నేను రాలేదు, చేయండి ఎన్నిసార్లు ఎక్కడేస్తాను. నేను ఎల్లప్పుడూ కూడా నేను ప్రార్థన చేయవలసింది. దేశం దాదాగా యెషయా గ్రంథం 58 యెషయా చదవమ్మా 58 4:5 యెషయా గ్రంథం 58 4:5 మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గద్దులాడుచు ఉపవాసము గుద్దులాడుతూ అన్యాయంగా గుద్దులాడుతూ గుద్దులాడుతూ దెబ్బలాడు మద్దతు పెడుతుంది కొలది అక్కడ గుద్దులాడుతూ చదువు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లు మీరిప్పుడు ఉపవాసం ఉందరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జన్మము వలె ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెపట్టు కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుంటుట ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? ఊరి పట్టు కట్టండి తగ్గించుకొని చాలా పడుతుంది. అంతే ఏం చేసిన నీ ఎదవతో దెబ్బతో ఎదవ సమాధానం లేదు, ఎదవతో నీకు సమాధానం తీయట ఏంటంటే తీయమంట భర్తని కూడా నీ బుద్ధి లేదా బుద్ధి భర్త తింటాం, పిల్లలు తింటాం, పురివంత సమాధానం, అన్నదానం సమాధానం, ఇంట్లో సమాధానం, భర్త సమాధానం. కదా అట్టి ఉపవాసం నాకు అంటే బైబిల్ ఎవరైనా పాపము లక్ష్మి చేసిన దేవుడు మళ్ళా నేను అక్కడ రాశాను. ఎవరైనా హృదయంలో పాపము లక్ష్మి చేసిన వాటి ప్రార్థన అంగీకరించున్నాను. తెలుసు రాలేదా? ఇక నీకు ఏ పరిస్థితిలో సంబంధం లేదు, అందరం అక్కడికెళ్ళా ఎవరితో నీకు సంబంధం లేదు, మేము సమాధానం పడు పాపానికి విడదపడు అప్పుడు ప్రార్థన ఉపవాసం ప్రార్థన అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? పూజదా మందు పడదా చెత్తదా దేవుడు పరిస్థితి. కానీ ఇప్పుడు ఏంటంటే మనం చూసారు దిక్కున ఇది కదా పెప్పర్మెంట్ కొనుక్కున్నా కొనుక్కుంటే సిగరెట్ ఆ సిగరెట్ సన్నగా ఉందండి, ఇనుపులా సన్నగా ఉందండి. ఇది కిక్కిస్తుంది, అది ఎంత తెలియదు కిక్కిస్తుంది పుట్టినట్టు. ఇంత లావుని ఇంత లావుని సిగరెట్ ఇప్పుడు సన్నగా వచ్చింది, ఫ్యాషన్ అయిపోయింది. దాంట్లో ఏంటంటే అది ఏంటండి కోరుతుంది, ఏంటండి పైన మొగలు చెప్పండి కోరుతుంది కదా ఏంటా ముందు కదా గంజాయి ఎవరు అందించారు పాత మరి అబ్బో చంద్రదేవ్ బంద్ చేసి ఆయన తెలిసాను గంజాయి పట్టుకునేది సన్నగానే సిగరెట్ కాకపోతే సిగరెట్ లాగా ఉన్నది. కానీ ఏం చేస్తుంది ఇది మంది ప్రార్థన ఈ సంఘంలో పెద్ద నేను డౌన్ ప్యాకెట్ చేస్తా నువ్వు మనసులో పాపం చేసి లక్ష్యం చేసాడు నీ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. దేశ హల్లెలూయా 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 కనుక